అల్లుడి గారిని బయటికి తీసుకురావడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఉన్నా తెరిచేవారు లేరు, శాశ్వతంగా మూసేసేవాళ్లే తప్ప. మీరు చేసిన అన్యాయం గురించి, మీ వల్ల నా కూతురికి జరిగిన నష్టం గురించి. నా కూతురు పిచ్చిది సార్. నమ్మితే ప్రాణాలు ఇవ్వడం తప్ప ఏమీ తెలియని పల్లెటూరి అమాయకత్వం. అదే మీ భయమయ్యుంటే, అందుకే మీరిదంతా చేసుంటే, ముందుగా ఒక్క మాట నాతో చెప్పుంటే, నా అల్లుడి కాళ్ళు గడ్డాలు పట్టుకోనైనా మీ పాపని దత్తత తీసుకోవడానికి ఒప్పించేవాణ్ణి. తప్పు సార్. నమ్మిన వాళ్ళని ఇలా మోసం చేయటం చాలా తప్పు. కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడాల్సిన మీరే కష్టాల్లోకి నెట్టేస్తే కాపాడేది ఎవరు సార్? మీకు ఒక ఆడపిల్ల ఉంది. కూతురి కాపురం కూలిపోతే ఆ తండ్రికి నరకం ఎలా ఉంటుందో మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. మా ఉసురు తగిలి అలాంటి రోజు రాకుండా చూసుకోండి. ఊరుకోమ్మా, డాడీ వచ్చే టైం అయింది. నిన్నిలా ఏడుస్తూ చూశారంటే బాధపడతారమ్మా. మమ్మీకి ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదు, ఇంటికి రానంటుంది. ఆయమ్మ బాధలు ఆయమ్మకున్నాయమ్మా. ఏదో ఆలోచనలో అలా అంటారు గాని నీ దగ్గరికి రాకుండా ఉంటుందా? రానని గట్టిగా చెప్పింది. నాకు మమ్మీ కావాలి. ఏడు పాపి, ఊరుకో తల్లి. ఇప్పుడు మమ్మీ కావాలంటే ఎలా? ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. ఊరుకో తల్లి, నా బంగారం కదా. ఊరుకో తల్లి, ఊరుకో. ఊరుకోమ్మా, నా బంగారం కదా. ఊరుకో తల్లి. ఏమైందాయమ్మా? పాప ఎందుకు ఏడుస్తుంది? సావిత్రమ్మకు ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదంట. మమ్మీ రానంటుంది, నాకు మమ్మీ కావాలని ఏడుస్తుంది. అవునా? అలా ఏడవకూడదమ్మా, నువ్వు గుడ్ గర్ల్ కదా. మమ్మీ నాతో సరిగ్గా మాట్లాడలేదు డాడీ. నాకు మమ్మీ కావాలి. ఇప్పుడు మమ్మీ అంటే కుదరదమ్మా. పద భోంచేద్దాం. నేను రాను, నాకు మమ్మీ కావాలి. నేను ఇప్పుడే మమ్మీని చూడాలి. మనం అలా ఒకరిని ఇబ్బంది పెట్టకూడదమ్మా. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు రావడం కుదరదు. అయితే మనమే వెళ్దాం పద. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు. పద భోంచేద్దాం. నేను రాను, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. వెన్నెలా, ఇలా బిహేవ్ చేసావంటే దెబ్బలు పడతాయి. చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే నీ ఇష్టం అయిపోతుంది. ఆయమ్మా, వెళ్ళి అన్నం పట్టుకురా, నేనే తినిపిస్తాను. సరే బాబు, వెళ్ళు.
పెంచిన సావిత్రి పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదండి. భార్యాభర్తలు ఒకటవుతారు, మళ్ళీ సావిత్రికో కొత్త జీవితం మొదలవుతుంది అనుకున్నాను. ఇలా జరుగుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని జీవితం బావుండాలని ఇద్దరం ప్రాణాలకు తెగించి పోరాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఆ ఊర్మిళ బలమేంటో, ఎలా ఇవన్నీ చేస్తుందో అర్థం కావడం లేదు. మొండితనానికి మించిన బలం ఏముంటుందో లావణ్య? సావిత్రి జీవితం నాశనం చేసి సత్యాన్ని దక్కించుకోవాలన్న తన మొండితనం ముందు ఎవరూ గెలవలేకపోతున్నారు. ఆడవాళ్లలో ఇలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. కనీసం వినలేదు. సత్యని ప్రేమించింది, కాదన్నాడు. తనకు నచ్చిన మనిషితో తను బ్రతకాలనుకున్నాడు. అది కుదరదు, నేనంటే ఇష్టం లేకపోయినా నన్ను ప్రేమించాలి అంటుందంటే ఆ ఊర్మిళ ఎంత మూర్ఖురాలో అర్థమవుతుంది. ఆ మూర్ఖత్వంతోనేగా ఇదంతా చేస్తుంది. తన మూర్ఖత్వం వలన అటు సావిత్రి జీవితం, ఇటు సత్య జీవితం, ఇద్దరి జీవితాలు నాశనమైపోతున్నాయి. దాని కష్టాలు తీరిపోయాయి అనుకుంటే మళ్ళీ ఇలా మొదలయ్యాయి ఏంటండి? తన కష్టం ఎప్పటికి తీరుతుందో నాకు అర్థం కావట్లేదు. నరసింహగారు ఏమంటున్నారు? వాడికి ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కాకపోవడం ఏంటండి? ఏసీపీ గారున్నారు, ఊర్మిళని జైలుకు పంపించి సత్యని బయటికి తీసుకొస్తారనుకుంటే ఆయన వల్ల కాలేదు. ఏసీపీ స్థాయిలో ఉండి ఆయన ఊర్మిళని తప్పించుకోకుండా ఆపలేకపోయాడంటే అందుకు ఎవరిని తప్పు పట్టాలో అర్థం కావట్లేదు. ఎవరిని తప్పు పట్టగలం? సిన్సియారిటీ విషయంలో వాడిని అనుమానించలేము. అలాంటి వాడి నుంచి కూడా తప్పించుకుందంటే ఊర్మిళని తక్కువ అంచనా వేయలేం. ఇప్పుడు దాని గొప్పదనం ఎవరికి కావాలండి? సావిత్రిని చూశారుగా, ఎంత అల్లాడిపోతుందో. దాని కన్నీళ్లు తుడిచేదెలా? స్నేహితురాలుగా నువ్వు చేయగలిగింది నువ్వు చేశావు. నువ్వు అడిగింది కాదనకుండా నేను చేయగలిగింది నేను చేశాను. ఇంకా మనం చేయగలిగింది ఏముంది? ఆలోచించండి, ఏదన్నా దారి దొరుకుతుందేమో. మనం ఆలోచించే ప్రయోజనం లేదు. ఏదైనా చేస్తే నరసింహే చేయాలి. వాడి వల్ల కూడా కాలేదంటే దేవుడే సావిత్రికి హెల్ప్ చేయాలి, అంతే. టైం ఎంతైందో చూసావా? రా భోంచేద్దు గాని. ఆకలిగా లేదమ్మా. ఆలోచన ఆకల్ని చంపేస్తుందమ్మా. ప్రయోజనం లేని ఆలోచన చేసి ప్రయోజనమే ఉందమ్మా. నా మాట విని వచ్చి ఒక్క ముద్ద తిను. ఆయనకిష్టమైనవి వండి వడ్డించి ఆయనతో కలిసి తినాలని ఆశపడ్డాను. ఆయన రాలేదు, ఆకలి లేదు. మనసుకి కష్టంగా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. రా అమ్మా. వద్దమ్మా. చిన్నపిల్లలా ఏంటే నువ్వు? నువ్విప్పుడు వస్తున్నావు అంతే. చెప్తే అర్థం కదా నీకు? కుదరదని చెప్తున్నాను కదా. ఏ నాకేం పనులుండవా? 24 గంటలు మమ్మీ మమ్మీ అంటూ ప్రాణాలు తీస్తావు. నేను రావటం కుదరదు, అంతే. అయ్యో, పాపని కసురుకున్నానే. హలో ఆయమ్మా, నేను సావిత్రిని. చెప్పండమ్మా.
ఒకసారి పాపకు ఫోన్ ఇవ్వు. ఫోన్ చేసినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముందమ్మా? ఏమైంది? ఏమైందేంటమ్మా? పాప స్కూల్ నుంచి రాగానే తమరు లేరని ఫోన్ చేసింది. తమరు కసురుకున్నారు. అయ్యగారొచ్చి ఆయన కసురుకున్నారు. పసిబిడ్డ, తనకేం తెలుసు? అందరూ అలా కసురుకునేసరికి ఏడుస్తూ పడుకుంది. సార్ పాపని ఓదార్చే ప్రయత్నం చేయలేదా? లేదమ్మా, సారు కూడా అదోలా ఉన్నారు. ఏమైందో ఏమిటో తెలియడం లేదు. సరే, నేనొస్తున్నానులే. సరేనమ్మా. అమ్మా, నేను ఏసీపీ గారింటికి వెళ్ళొస్తాను. ఆయన గురించి మీ నాన్నగారు ఎలా మాట్లాడారో విన్నావు కదా, మళ్ళీ ఆ ఇంటికెందుకమ్మా? ఇందాక ఫోన్ చేస్తే పాపని కసురుకున్నాను, ఏడుస్తుందంట. వెళ్ళి ఓదార్చి వెంటనే వచ్చేస్తాను. ఆయన వచ్చే టైం అయిందమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిస్తే తిడతారో. రేపు వెళ్ళొచ్చులే. లేదమ్మా, పాప నేర్పించింది నేను. ఓదార్చాల్సిన బాధ్యత నాదే. నేను వెళ్ళలేదు అంటే రాత్రంతా అలా ఏడుస్తూనే ఉంటుంది. నా మాట వినమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెంటనే వచ్చేస్తానమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి! నా మాట వినమ్మా. ఇలా ఏం తినకుండా పడుకోకూడదు. లే, కొంచెం తిందువు గాని. వెనెలా, లేమ్మా, కొంచెం తినేసి పడుకో. నాకొద్దు. మమ్మీ వస్తేనే తింటాను. మమ్మీ రావడం కుదరలేదమ్మా, రేపొస్తుందిలే. అయితే రేపే తింటాను. రేపటి వరకు తినకుండా ఇలాగే పడుకుంటావా? అవును, నేను మమ్మీ వచ్చాక తింటా. ఇలా అల్లరి చేయకూడదు వెనెలా. లే లే, కొంచెం తిను. నాకొద్దు. మమ్మీ వస్తేనే తింటాను. మమ్మీ 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 రాదు. తిండి మానేస్తావా? మానే. ఎందుకండి పాపను ఏడిపిస్తున్నారు? మమ్మీ, మమ్మీ! ఏడవకమ్మా, నేనొచ్చేశానుగా. పెద్దవాళ్ళం, మనకి 100 సమస్యలుండొచ్చు. వాటిని పిల్లల మీద చూపిస్తే ఎలా? కన్న తండ్రి మీరు కూడా కసురుకుంటే పాపనెవరి దగ్గరికి తీసుకుంటారు? వెన్నెలమ్మా, అన్నం తినలేదా? రా, నేను తినిపిస్తాను. తిను. నాకొద్దు. ఏమ్మా? నువ్వు రానన్నావుగా. అన్నాను, కానీ వచ్చేసానుగా. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? మమ్మీ మాత్రం నిన్ను చూడకుండా ఉండగలదా చెప్పు? తిను.
చాలా టైం అయిందమ్మా. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలిగా, వెళ్ళి పడుకో. నువ్వు రా. నేను వస్తానులే, నువ్వెళ్ళు. నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళండిలే అమ్మా, వెళ్ళి పడుకో. మరైతే నాకు ముద్దు పెట్టు. మరి నాకు? గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. ఏదో కోపంలో మీతో అలా మాట్లాడేశాను. నా టైం బాగోలేకపోతే మీరేం చేస్తారు? నేనన్న మాటలు మీరు మనసులో పెట్టుకోకండి. డిపార్ట్మెంట్ అంటే మీరొక్కరే కాదుగా. ఎవరో గడ్డి తిని తప్పు చేశారని మిమ్మల్ని తప్పుబట్టడం నా తప్పే. మీ వాళ్ళెవరో చేసిన దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరేంటో, మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదని తెలుసు. అనిల్ గారు మీ గురించి చెప్పిన మొదటి మాట నిజాయితీ అంటే మీరు అని, నీతి యూనిఫామ్ వేసుకుంటే మీలా ఉంటుందని. నేనే కాకుండా మా నాన్నగారు కూడా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా భర్తను విడిపించలేదనో, ఊర్మిళను మీ వాళ్ళు తప్పించారనో పాప మీద నాకున్న ప్రేమ చెడిపోదు. పరిస్థితిని బట్టి మారిపోతే అది ప్రేమవదు. ఎప్పుడూ ఒకేలా ఉండేదే ప్రేమంటే. దయచేసి మీరు బాధపడుతూ పాపను బాధ పెట్టకండి ప్లీజ్. నేనెప్పట్లాగే వస్తాను, పాపతో ఎప్పట్లాగే ఉంటాను. మీరు అలాగే ఉండండి. నేను మళ్ళీ వస్తాను సార్. పాప మరీ ఇబ్బంది పెడితే ఫోన్ చేయండి. నిజాయితీ ఏంటో నాకు తెలుసు. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదని తెలుసు. అనిల్ గారు మీ గురించి చెప్పిన మొదటి మాట నిజాయితీ అంటే మీరు అని, నీతి యూనిఫామ్ వేసుకుంటే మీలా ఉంటుందని. మా నాన్నగారు కూడా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా భర్తను విడిపించలేదనో, ఊర్మిళను మీ వాళ్ళు తప్పించారనో పాప మీద నాకున్న ప్రేమ చెడిపోదు. పరిస్థితిని బట్టి మారిపోతే అది ప్రేమవదు. నేనెప్పట్లాగే వస్తాను, పాపతో ఎప్పట్లాగే ఉంటాను. మీరు అలాగే ఉండండి.